అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, సోషల్ మీడియా అనేది వచ్చిన తర్వాత ఫేక్ ని ఎలా ఎంత ఈజీగా స్ప్రెడ్ చేయొచ్చు అంత ఈజీగా స్ప్రెడ్ చేయొచ్చు అని చెప్పేసి అర్థమైపోతుంది. ఈ ట్విట్టర్లు కానీ ఫేస్బుక్లు కానీ ఇన్స్టాలు ఇవన్నీ వచ్చిన తర్వాత వాట్సాప్లు ఇవన్నీ వచ్చిన తర్వాత అందులో కొంతమంది యూనివర్సిటీల్లో మాస్టర్ డిగ్రీలు కూడా చేశారు. మొట్టమొదటి స్టార్ట్ చేసింది ఐపాక్ అనే సంస్థతో నుంచి. ఇప్పుడు ఇంకా వాళ్ళు ఇంకా ఇంకా ఈ రాజకీయ రంగంలో ఉండడం వల్ల రాజకీయ కన్సల్టెంట్లుగా ఉండడం వల్ల నిన్న చంద్రబాబు నాయుడు గారి మీద ఒక చిన్న ఫోటో వదిలేదు. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు. అప్పుడే అమిత్ షా గారు కాలు మొక్కినట్టు క్రియేట్ చేసి పంపించారు. అదృష్టం ఏంటంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని మీట్ అవ్వలేదు. ఆ ఒక్క లా పాయింట్ వల్ల జనాల్ని కన్విన్స్ చేయగలిగారు. పొరపాటున అది కానీ వాళ్ళ టైమింగ్ లో చంద్రబాబు నాయుడు గారు కలిసిన తర్వాత రిలీజ్ చేసింటే ఎలా ఉండేది? ఇంత ఫేక్ బతకడం ఇంకా ఆల్రెడీ తెలంగాణలో కమ్మ వాళ్ళందరూ సపోర్ట్ చేయాలని చెప్పేసి రిలీజ్ చేశారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని రిలీజ్ చేశారు. ఇలా రకరకాలు చేశారు. అక్కడ దెబ్బతిన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏపీలో స్టార్ట్ చేశారు. ఇంకా ఏమేమి చూడబోతున్నామో కాస్త వివరించండి సార్. అంటే ఇవాళ పార్టీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సందర్భంగా ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజుల్లోనే వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళ సొంత చిన్నాన్న దారుణ హత్యకు గురైతే అది సూతదారులు ఎవరు పాతదారులు ఎవరు అని చెప్పని ఈ రోజు సిబిఐ విచారణ తేడతలం అవుతున్న వాస్తవాలు తెలుసుండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హత్య కేసుకు సంబంధించిన వాస్తవాలను వక్రీకరిస్తా నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ఆయన చేసిన విష ప్రచారం అంటే అసత్యాలని ప్రజల్లో సత్యంగా మలచటంలో జగన్మోహన్ రెడ్డి గారు మాస్టర్ చేశారు. 37 మంది సిఐల్ని డిఎస్పీలుగా ప్రమోట్ చేస్తే అందులో 33 కమ సామాజిక వర్గ వాళ్ళే అని చెప్పని అసత్య ప్రచారాలు జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి తెలిసి చేశారు. అమరావతి రాజధాని నిర్మాణానికి అసెంబ్లీలో ఏకగ్రీవంగా మద్దతు తెలిపి తర్వాత ఆ అమరావతి మీద కులముద్రేసి దాన్ని శ్మశానం అని చెప్పని ఎడారి అని చెప్పని కట్టుబడికి పనికిరాదు అని చెప్పని అక్కడ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎక్కువ అవుతుంది అని చెప్పని రకరకాల ఆరోపణలతో అమరావతి అనే ఐడియాలజీనే ప్రజల్లో నుంచి దూరం చేయాలని చెప్పిన ప్రయత్నం చేసిన వ్యక్తి. ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి చేసిన తప్పుడు ప్రచారాలు అసత్య ప్రచారాలు కొన్ని వందలు చెప్పొచ్చు మనం. ఆయనకి తను ఒక వాగ్దానం చేస్తున్నప్పుడు అది అమలు పరచడం సాధ్యం కాదని తెలుసు. తాను ఒక ప్రభుత్వం మీద ఆరోపణ చేస్తున్నప్పుడు అది అసత్యం అని తెలుసు. తెలిసి తెలిసి తన రాజకీయ స్వార్థంతో ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అటువంటి విధానాలు ఎంచుకొని అవలంబిస్తూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వారు సోషల్ మీడియా ఇంతకన్నా గొప్పగా ప్రచారం చేస్తారని చెప్పని మనం ఎట్లా ఆశిస్తాం? ఇవాళ గౌరవ హైకోర్టు న్యాయమూర్తులే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చారు అని చెప్పని ప్రభుత్వం అంటే కేసు మెరిట్స్ ప్రాతిపదికగా తీర్పులు ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి వాదనలో పసలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కేసు కోర్టులో ఓడిపోయింది అని చెప్పనే భావన కూడా లేకుండా కోర్టు తీర్పు ఇవ్వటమే నేరంగా ఇవాళ ప్రధాన అంటే అత్యున్నత ఉన్నత న్యాయస్థానానికి సంబంధించిన న్యాయమూర్తుల్ని ఎంతగా దూషిస్తూ పోస్టులు పెట్టింది చూసాం. ఇవాళ అంటే ఎంత దిగజారారు అంటే ఆ పార్టీకి సంబంధించి అమరావతి మహిళల్ని మార్ఫింగ్ ఫోటోలతోటి మార్ఫింగ్ వీడియోలతోటి అసలు అమరావతి మహిళలకు కాని వాళ్ళని కూడా అమరావతి మహిళలుగా చిత్రీకరించారు. ఎక్కడో జరిగిన అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అభివృద్ధిగా చిత్రీకరించారు. ఎక్కడో జరిగిన నష్టాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో అది ఆంధ్రప్రదేశ్ లో జరిగిన నష్టంగా చిత్రీకరించారు. అదేవిధంగా నిన్న ఈ రోజు అమిత్ షా గారు కాళ్ళు పుచ్చుకున్నారని చెప్పని ప్రచారం చేయటం కాదు. వైసీపీ పార్టీ మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు చీకట్లో చిదంబరం కాళ్ళు పుచ్చుకున్నాడు అని చెప్పని గతం నుంచి ప్రచారం చేసేవాడు. వాళ్ళ నాయన కూడా రాజశేఖర రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగన్నాడు అని చెప్పని ప్రచారం చేసేవాడు. 2 ఎకరాలు 2,000 కోట్లు సంపాదించాడు అని చెప్పని ప్రచారం చేసేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారికి 2 ఎకరాలు ఆస్తుంది అని చెప్పని ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు వీటిలో స్పష్టం చేయాల. రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి 2 ఎకరాలే ఉండేదనే ఆధారాలు ఆయన దగ్గర లేవు. కానీ ప్రాస కుదిరింది కదా అని చెప్పని 2 ఎకరాలు 2,000 కోట్లు అని చెప్పని రాజశేఖర రెడ్డి గారు ప్రచారం చేయటం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఏ సందర్భంలో వ్యవసాయం దండగా అన్నారు అని చెప్పని సాక్ష్యాధారాలు లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ విధమైన ప్రస్తావన చేశారు అని చెప్పని రాజశేఖర రెడ్డి గారు చాలా విస్తృతంగా ప్రచారం చేసి దాని నుంచి లబ్ధి పొందారు. అంటే తండ్రి కొడుకులకి ఇద్దరికి కూడా అసత్య ప్రచారాలు, ప్రజలను వంచడం, ప్రజలకి తప్పుడు సమాచారం ఇవ్వటం అనేది ఒక అలవాటుగా ఎంచుకున్నారు. తాము ప్రజల మద్దతు పొందటం కోసం
ఎదుటి వ్యక్తుల, ఎదుటి పార్టీల, ఎదుటి నాయకుల వ్యక్తిత్వ హననానికి పాల్పడటం ద్వారా తాము రాజకీయాల్లో ఎదగటం అనేది ఒక షార్ట్ కట్ గా తండ్రి కొడుకులు ఇద్దరు ఎంచుకున్నారు. అందులో భాగంగానే నిన్న కూడా అమిత్ షా గారితోటి చంద్రబాబు నాయుడు గారిది మీటింగ్ షెడ్యూల్. ఆ మీటింగ్ ఇంకా జరగల. అంటే వాస్తవంగా ముందు 7:30కి మీటింగ్ షెడ్యూల్ అని చెప్పని వార్తలు బయటకు వచ్చాయి. కానీ అమిత్ షా గారు పార్లమెంటు సమావేశాలు రాత్రి కూడా కొనసాగుతున్న నేపథ్యంలో వారు పార్లమెంట్ లోనే ఉండిపోవడంతో ఆ మీటింగ్ 7:30 కాకుండా ఇంకొంచెం లేట్ వరకు పోస్ట్ పోన్ అయింది. ఈ అంటే వాళ్ళు నేపథ్యంలో ఆ లెక్క ప్రకారం ఆ వాళ్ళు ఏడు రిలీజ్ చేసిన టైం కరెక్ట్ అయితే, ఫోటో రిలీజ్ చేసిన టైం కరెక్టే. బట్ వాళ్ళు ఏంటంటే ఆ 7:30 అనుకొని రిలీజ్ చేసేశారు. ఓకే. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి అదృష్టం బాగుండి, తెలుగుదేశం శ్రేణుల అదృష్టం బాగుండి ఆ మీటింగ్ రాత్రి 11:25కి షెడ్యూల్ అయింది. చంద్రబాబు నాయుడు గారు ఈ ఫోటో రిలీజ్ అయ్యే టైంకి గల్లా జయదేవ్ గారి క్వార్టర్ లో ఉన్నారు. గల్లా జయదేవ్ గారి రెసిడెన్స్ లో ఉన్నారు. అక్కడ అక్కడ లావు కృష్ణదేవరాయలు గారు, వీళ్ళందరూ రఘురామ కృష్ణరాజు గారు, కనకమేడ రవీంద్ర కుమార్ గారు, గల్లా జయదేవ్ గారు, రామ్మోహన్ నాయుడు గారు, వీళ్ళందరి సమక్షంలో ఆయన రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. కానీ వైసీపీ శ్రేణులు మాత్రం చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని కలిసేసినట్టు, అమిత్ షా గారికి కాళ్ళకి నమస్కారం చేసినట్టు, ఇక్కడ తామేం చేస్తామో దాన్ని ఎదుటి వాళ్ళకి ఆపాదించడం అనేది వైసీపీ నాయకులకి, అగ్ర నాయకులకి చాలా ప్రధానంగా అలవాటుగా మారింది. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆ పార్టీలో ఇవాళ, అంటే పార్టీలో ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్న విజయసాయి రెడ్డి గారు, ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్న విజయసాయి రెడ్డి గారు, వీళ్ళిరువురు గతంలో చూసాం మనం. రామ్నాథ్ కోవింద్ గారు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామి. అంటే రామ్నాథ్ కోవింద్ గారికి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చిందంటే అర్థం ఉంది. కానీ ఎన్డీఏతో రాజకీయంగా విభేదించి ఎన్నికల్లో పోటీ చేసిన 2014 ఎన్నికల్లో పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి తన మద్దతు తెలిపి, ఎందుకు? కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు కావాలి, తన కేసులు విచారణ వేగవంతం కాకుండా ఉండటం కోసం. ఆ రోజు రామ్నాథ్ కోవింద్ గారు బేగంపేట ఎయిర్పోర్ట్ కు వచ్చారు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులను కలిసే లక్ష్యంతో. అలా వచ్చిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు మీడియా సమక్షంలోనే రామ్నాథ్ కోవింద్ గారికి కాళ్ళకి నమస్కారం చేసిన తీరు చూసాం మనం. అసలు అంటే రామ్నాథ్ కోవింద్ గారితో అంత ముందు అన్న పూర్వపరిచయం ఉందా? ఎమోషనల్ కనెక్టివిటీ ఏమైనా ఉందా? పెద్దలుగా వారి ఆశీస్సులు తీసుకోవడానికి వారి పార్టీయా, వారి కూటమే? ఏం కాదు. కేవలం ఒకవేళ రేపు రాష్ట్రపతిగా, అంటే ఎన్డీఏకు ఉన్న బలం దృష్ట్యా వారు రాష్ట్రపతికి ఎంపిక కావటం ఖాయం. కేంద్రంలో అధికారంలో ఎవరున్నా సరే వాళ్ళ అనుగ్రహం కావాల్సిన అవసరం, కర్మ వాళ్ళకి బట్టి ఉంది. ఆ నేపథ్యంలో బహిరంగంగానే రామ్నాథ్ కోవింద్ గారి కాళ్ళకి నమస్కారం చేసిన తీరు చూసాం. తర్వాత రాజ్యసభలో స్వయంగా విజయసాయి రెడ్డి నరేంద్ర మోడీ గారి కాళ్ళకి నమస్కారం చేశారని చెప్పిన వార్తలు బయటకు వచ్చినాయి. చాలా పెద్ద గొడవ అయింది అప్పుడు. సీఎం రమేష్ కి విజయసాయి రెడ్డికి మధ్య చాలా విమర్శలు ప్రతి విమర్శలు నడిచినాయి. తర్వాత కేసీఆర్ గారు ఇంటికి వెళ్ళిన సందర్భంగా విజయసాయి రెడ్డి స్వయంగా కేసీఆర్ గారి కాళ్ళకి నమస్కారం చేసిన తీరు ఇప్పటికీ వీడియో సాక్ష్యాధారాలు ఉన్నాయి. తర్వాత ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి ఎయిర్పోర్ట్ లో తిరుపతి పర్యటనకు వచ్చిన నరేంద్ర మోడీ గారి కాళ్ళకి నమస్కారం చేసిన ఫోటో సాక్ష్యాధారాలు ఇప్పటికీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి ప్రధానమంత్రి గారి, ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రధానమంత్రి గారి కాళ్ళకి నమస్కారం చేయటం, ముఖ్యమంత్రి హోదా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి రాష్ట్రపతి అభ్యర్థులకి కాళ్ళకి నమస్కారం చేయటం వాళ్ళకి అలవాటు. దాన్నే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తా ఉన్నారు. తర్వాత మెట్రో రైల్లో నరేంద్ర మోడీ గారు కూర్చొని ఉంటే చంద్రబాబు నాయుడు గారు చేతులు కట్టుకొని ఆయన ముందు నిలబడి ఉన్నట్టుగా ఒక ఫోటో షేర్ చేశారు. అసలు వాస్తవంగా నిన్న అమిత్ షా గారినే కలవాలా, ఇంకా నరేంద్ర మోడీ గారిని ఎప్పుడు కలిశారు? నిన్న షెడ్యూల్ అయిన మీటింగు అమిత్ షా గారితో, నడ్డా గారితో. కాబట్టి ఏంటంటే ఇక్కడ వాళ్ళు సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టు అయింది. 100% మీటింగే జరగకముందు ఇటువంటి ప్రచారాలు చేయడం ద్వారా వాళ్ళ వైఖరి, వాళ్ళ నైజం వాళ్ళకు వాళ్ళే బయట పెట్టుకున్నట్టయింది. వాళ్ళ బతుకు ఫేక్ బతుకు, వాళ్ళ ప్రచారం ఫేక్ ప్రచారం. వాళ్ళు ఇదే విధానాన్ని అన్ని స్థాయిల్లో అన్ని సందర్భాల్లో ఎంచుకుంటున్నారు, అమలు పరుస్తున్నారు అనేది మరొకసారి వాళ్ళకు వాళ్ళే స్పష్టం చేసుకున్నారు. ఇటువంటి సందర్భంలో 100% జగన్మోహన్ రెడ్డి గారైనా వాళ్ళ సోషల్ మీడియా అయినా సరే మరొకసారి పునరాలోచించుకోవాల్సింది ఏంటి అంటే, మీ ఫేక్ ప్రచారాలు 2019 ఎన్నికలకు ముందు నడిచినాయి. 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన కొన్నాళ్ల పాటు నడిచినాయి. ఇవాళ మీ పాలనా దక్షత ఏంటి, మీ పరిపాలనా విధానం రాష్ట్రం మీద ఎటువంటి ప్రభావం చూపించింది, ప్రజల జీవితాల మీద ఎటువంటి ప్రభావం చూపించింది అని చెప్పని ప్రత్యక్షంగా ప్రతి పౌరుడు అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్న నేపథ్యంలో ఇంకా ఇంకా ఇటువంటి ఫేక్ ప్రచారాల ద్వారానే మేము ఎన్నికల్లో నెగ్గగలం, ప్రత్యర్థుల్ని బలహీనపరచగలము, ప్రజామోదం పొందగలము అని చెప్పనే భావనలో మీరుంటే అది మీ రాజకీయ అమాయకత్వమే. ఇవాళ
వీటిని పరిగణలోకి తీసుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు మిమ్మల్ని ఇంటికి పంపించాలని చెప్పని ప్రజలు ఆల్రెడీ ఒక స్థిర నిర్ణయానికి వచ్చేసిన నేపథ్యంలో ఇంకా మీరు ఇటువంటి చౌకబారు ప్రచారాలు, చౌకబారు ప్రయత్నాలు మానుకుంటే మీకే గౌరవంగా ఉంటది. తీరా చూస్తే ఎలా ఉందంటే అదేదో సినిమాలో బ్రహ్మానందం గారు దొంగతనం చేస్తూ పట్టుబడిపోయి ఉన్నట్టు వీళ్ళు ఏది చేసినా దొరికిపోతున్నారు. అదే వీళ్ళు స్పెషాలిటీ లాగా ఉంది. చూద్దాం సార్. ఇది జనాలకి ఇలాగే జనాలని జాగ్రత్త పరుస్తూ ఇలాంటి ఫేకుల్ని ఎండగట్టాలని చెప్పేసి టీడీపీ సోషల్ మీడియా వాళ్ళని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.